సో బాయ్ దిస్ ఇస్ కోచి క్లియర్ అందరూ. సో గైస్ ఇంకో మన లెన్స్ కూడా వచ్చేసింది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇది సో యాక్చువల్ లెన్స్ మొన్న పెట్టింది కిట్ లెన్స్ అనమాట, చెప్పినా కదా. సో మనం ఆర్డర్ ఇచ్చిన లెన్స్ అయితే వచ్చేసింది, మీరు చూసుకోవచ్చు. క్లారిటీ వైజ్ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో జిమ్కి అయితే వచ్చిన, ఇదంతా కెమెరా అంటేనే మొత్తం దమ్ ఉంది. ఇంటికనే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎందుకులే బొక్కలే, ఆడిపోయిన తర్వాతనే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక ఆడిపోయిన తర్వాత ఈ సెటప్ అంతా ఓడి వేసుకుంటాడు అని చెప్పేసి ఇడిగే తీసుకొచ్చి స్టార్ట్ చేసిన అనమాట. సో ఈ కెమెరాతోటి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటి బద్ధకం కానీ అట్లాంటి అన్ని సెటప్ వేసుకొని తిరగడం కానీ అవన్నీ జర బద్ధకం అనిపిస్తుంది మనకి. సో ముందు ఎట్లైనా అలవాటు చేసుకోవాలి. ఏం చేస్తా అంటే ఏదైతే హ్యాండీగా షూట్ చేసేవి ఉంటాయో, అంటే మన చేతుల మీద షూట్ చేసేవి, బయట అత్యవసరంగా షూట్ చేసేవి మొత్తం ఫోన్లో షూట్ చేస్తా. మిగతా జిమ్లో కానీ మొత్తం షేక్ క్లిప్స్ అవన్నీ ఉండాలి, వీళ్ళకి క్వాలిటీ ఇవ్వాలని కూడా చూసిరా, ఆ క్లిప్స్ అన్ని కెమెరాలో ఇస్తా. సో ఎక్స్పోర్ట్ చేయడం మాత్రం 2 4Kనే ఎక్స్పోర్ట్ చేయడానికే ట్రై చేస్తా అట్లా. సో ప్రీ వర్కౌట్ అయితే తీసుకున్నా. ఈరోజు వచ్చేసి బ్యాక్ ఉంది వర్కౌట్. సో నాతోటి ఈ జిమ్లో మధ్యాహ్నం ట్రైనర్ ఒక ఆయన ఉంటాడు, మధ్యాహ్నం ట్రైనర్. సో ఆయనే చేస్తాడు వర్కౌట్. మధ్యాహ్నం ట్రైనర్ ఒకసారి ఇట్రా. సెటప్ మాత్రం ర్యాంపు. సో ఈయన మధ్యాహ్నం పూట వస్తాడు అనమాట. ఈయన పేరు పవన్, దా బ్రో దాంట్లో వాడు, ఈయన పవన్. సో ఇప్పుడు మేమిద్దరం కలిసి బ్యాక్ వర్కౌట్ వేస్తున్నాం. చలో లెట్స్ గో, మంచిగా షూట్ చేయాలి బ్రో. సో గైస్ మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి లాట్ పుల్ అని అనమాట. కాకపోతే మీరు చూసుకోవచ్చు, ఈ గ్రిప్ వచ్చేసి నారో గ్రిప్. బ్రో పర్ఫెక్ట్ వస్తున్నా. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్, పైన దాకా కింది గుంజాలి. సో ఏంటంటే ఇప్పుడు ఈ గ్రిప్ ఉంది చూసిరా. సో ఆ గ్రిప్పుల్ని మనం మన చేతుల్ని జస్ట్ కొండిలా యూజ్ చేసుకోవాలి. ఇట్లా ఉంది ఈ కొండి, దాన్ని తగిలించామా ఇట్లా మనం ఈ పొజిషన్లో గుంజుతున్నాం కదా, జస్ట్ ఏదో ఎల్బోని ఇట్లా వెనకాల గుంజినాడు గుంజాలి. గట్టిగా పిడికిలతోటి గట్టిగా పట్టి వెనకాల గుంజితే ఫస్ట్ మన ఫోర్ ఆర్మ్ యాక్టివేట్ అవుతుంది, తర్వాత బైసెప్ యాక్టివేట్ అవుతుంది, లాస్ట్కి బ్యాక్ యాక్టివేట్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే చెప్పినా కదా, ఈ చేతులు ఉన్నాయి, ఈ చేతులు అనుకోకండి, కొండీలు అనుకోండి. కొండీలు దాన్ని కట్టియాలి, ఎల్బోలతోటి వెనకాల గుంజాలి. సో మీ మెయిన్ ప్రియారిటీ బ్యాక్ కొడుతున్నప్పుడు బ్యాకే అయి ఉండాలి, ఫోర్ ఆర్మ్ బైసెప్ కాదు. సో అదొకటి చూసుకోండి. చలో గ్యాప్లా మన బనీని కూడా వేసేసుకుందాం. సో ఈ టీషర్ట్లతోటి మన వల్ల కాదు. సో మొన్న బిర్యానీ తిన్నా. సో బిర్యానీ తిన్న తర్వాత మన బాడీ కండిషన్ ఇట్లుంది. సో ఏం ఆపుకుంటాం, ఏంది జిందగీ మొత్తం తిండి లేదు, బొంగు లేదు అని చెప్పేసి ఆఫ్ సీజన్లో కూడా ఏందిరా నీ బొంగుల డైట్లు అది అని వస్తుంటాయి. కాకపోతే అట్లాంటి టైంలోనే మనం గట్టిగా నిగ్రహంగా ఉంటే మీ బాడీ మంచిగా ఉంటుంది, మీ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. చలో స్టార్ట్ చేద్దాం. పెంచినావా బ్రో వెయిట్? సో ఇంతకుముందు చెప్పినట్టే సేమ్ దీంట్లోకి ఇరకాలి, ఈ సందులకి మన చేతుల్ని కొండిలా చూసుకోవాలి, ఎల్బోతోటి గుంజాలి. సో యాక్చువల్గా నా గోల్ వచ్చేసి 12, కానీ 15 దాకా గుంజుకొని పోయినా. సో అట్లా మీరు కూడా అనుకున్నా 2-3 రెప్స్ పుష్ చేసి అచీవ్ చేయొచ్చు, హైపర్ట్రోఫీని అచీవ్ చేయొచ్చు. సో గాయస్ మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ రోయింగ్ అనమాట. సో మీరు ఎప్పుడైనా మస్తు మంది ఇక్కడ కాలు దగ్గర పెట్టి కొడతారు, ఇట్లా కొట్టినప్పుడు చూసిరా ఈపు మన బ్యాక్ ఏదైతుందో అది హింజ్ అవుతుంది. ఇట్లా అని కొడుతుంటే ఇక్కడ ఎత్తుగా అనిపిస్తుంది, చూసిరా హింజ్ అవుతుంది అన్నట్టు. మీరేం చేయాలి, డిస్టెన్స్ లాంగ్ తీసుకోవాలి, ఈ డంబుల్ మధ్యలోకి వెళ్ళి లేపాలి. ఈడ డంబుల్ ఉంది చూసిరా, ఈ సెంటర్ ఆఫ్ ద మాస్ మధ్యలోకి వెళ్ళి వస్తుంది. సో మన బ్యాక్ అయితే సేఫ్ ఉంటుంది అనమాట. పడుతున్నా
కొత్త కెమెరా కదా, ఏం అర్థమవుతుంది యాంగిల్. చలో 1 2 ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 to 15 reps అనమాట. సో మీ సేమ్ ఇది కూడా అంతే, లాంగ్ డిస్టెన్స్ తీసుకోవాలి. లెగ్స్కి దగ్గర పెట్టుకోకుండా బ్యాక్ ఒక దగ్గర లేపి ఫిక్స్ చేసేయాలి. ఇట్లా కిందికి ఇట్లా పోవద్దు, ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. సో వాయిస్ అయితే చేంజ్ అయింది, మొత్తం సర్ది జ్వరం దగ్గు అవన్నీ ఉన్నాయి అనమాట. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మన పవన్ ది ట్రైనర్ కొడుతుండు, చూసుకోవచ్చు. ఇంకా ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ కింది కొని అట్లుంటుంది. సో గాయస్ మన థర్డ్ వర్కౌట్ వచ్చేసి స్ట్రెడమ్ పుల్ డౌన్ అనమాట. సో దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు బ్రో మన దాంట్లో? ఏదో తాళ్ళు అనుకోరి, రోప్ అనుకోరి. ఓకే వస్తున్నానా? చలో 1 2 3 4 5 6 7 8 9 10. సో దీన్ని కూడా అంతే, ఇన్ని ట్రిప్పులు తిప్పినా కదా. సో 1 2 ఇట్లా తిప్పినా కదా. సో జస్ట్ దాన్ని గట్టిగా పట్టుకోనికి కాదు, గ్రిప్ ఉండడానికి ఇట్లా పట్టుకున్నామా మన లాక్స్ తోటి గుంజాలి. ఎల్బో ఇదంతా ఆర్మ్ మొత్తం పెట్టి ఇట్లా గుంజేసేయాలి అంతే. ఇట్లా ఈ మూమెంట్లో గుంజేయాలి. ఇట్లా బలంతో మన చేతులతో గుంజాం అనుకోండి, సేమ్ ఫోరామ్ యాక్టివేట్ అవుతుంది, బైసెప్ యాక్టివేట్ అవుతుంది. జస్ట్ ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా మొత్తం ఇట్లా కొడితేనే బ్యాక్ మీద పడుతుంది. చలో ట్రైనర్ బోల్తే సూపర్ బ్రో, స్లో. సో గైస్ మన 4th ఎక్సైజ్, 4th కదా బ్రో ఇది? మన 4th ఎక్సైజ్ వచ్చేసి బార్బెల్ రోయింగ్ అండర్ హ్యాండ్. ఇది ఇట్లా పట్టుకుంటే అండర్ హ్యాండ్, ఇట్లా పట్టుకుంటే ఓవర్ హ్యాండ్, గుర్తుపెట్టుకోండి. ఇది ఇట్లా పట్టుకుంటే సుపైనేటెడ్. యాక్చువల్గా మనం మన ఫిట్నెస్ భాషలో మాట్లాడుకోవాలంటే సుపైనేటెడ్ అంటారు. సుపైనేటెడ్ ఇట్లా పట్టుకుంటే ప్రోనేటెడ్. మీకు బండ గుర్తు కావాలంటే సూప్ ఇట్లా పట్టుకుంటాం, సుపైనేటెడ్. ప్రోనేటెడ్ అంటే ఇట్లా అండర్ గ్రిప్, ఓవర్ హ్యాండ్. సో మనం ఇప్పుడు వేసేది అండర్ హ్యాండ్, లోయర్ బ్యాక్ని, లాటిస్మస్ డార్సీని టార్గెట్ చేసి. ఇవన్నీ మొత్తం ఏంద్రా ఎత్తులు కొడుతున్నావు, బాగా ఎక్స్ట్రా వేస్తున్నావు అనుకోవచ్చు మీరు. కాకపోతే మీరు కూడా నేర్చుకోవాలి కదా ఇవన్నీ పేర్లు. చలో మొత్తం స్వింగ్ అయ్యకుండా, మొత్తం దమ్ము లేకపోయినా కానీ ఊకుంటా కొట్టేదానికన్నా మెల్లగా ఒక 6 వచ్చినా కానీ మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో అట్లా వేయడానికి ట్రై చేయండి. ఇంకోటి స్మిత్ మిషన్ మీద నాకు కొంచెం మంచిగా పడుతుంది, అందుకని స్మిత్ మిషన్ని చూజ్ చేసుకున్నా దీనికి. సో గైస్ ప్రతి ఒక్క ఎక్సర్సైజ్కి 4 to 5 సెట్స్ తీసుకున్నా, డిపెండ్స్ ఆన్ ఎక్సర్సైజెస్. సో మనకి ఏ మజిల్ అయితే వీక్ ఉందో దానికి కొంచెం ఎక్కువ సెట్స్ చేయడం అని అట్లాంటివి చేస్తున్నాం. సో ప్రెజెంట్ అయితే టీ బార్ కొడుతున్నా, అది 5 సెట్స్ చేస్తున్నా. ఇంతకుముందు డంబుల్ రోయింగ్ ఉండే కదా, అది 5 సెట్స్ చేసినాం. సో ఏవైతే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ చూపించే ఎక్సర్సైజులు ఉన్నాయో వీటికి 5 సెట్స్ అయితే చేస్తున్నాం. సో 12 to 15 రెప్స్, హైపర్ట్రోఫీ రెప్ రేంజే 12 to 15 రెప్స్ అయితే కొడుతున్నాం అనమాట. సో ఇప్పుడైతే టీ బార్ చేస్తున్నాం. సో ఈ కెమెరాకి ఒక ఇబ్బంది అయితే ఉంది. ఆ ఇబ్బంది వచ్చేసి స్టెబిలైజేషన్ అనమాట. స్టడీ షాట్స్ అయితే మంచిగానే వస్తాయి, బట్ స్టెబిలైజేషన్కి అయితే ఇబ్బంది అయితే అవుతుంది మీకు. సో ఇంతకుముందు నేను కదులుతుంటే మీకు అర్థమైంది అనుకుంటా. హే ఆగు, ఏం ముచ్చట పెడుతున్నావు? వస్తున్నా ర్యాంబా? చలో అంతే.
సో గైస్ కనిపిస్తున్నా, ఇట్స్ టైమ్ ఫర్ సమ్ మంకీ స్కిల్స్. సో మధులకు చూడక చాలా రోజులు అయింది. నేను కనిపిస్తున్నానా? మధులకు చూడక చాలా రోజులు అయింది. చూద్దాం. ఇప్పుడు నా బాడీ వెయిట్ వచ్చేసి 68 కిలోస్. సో నాకు నేను నా స్టేజ్ వెయిట్ వచ్చేసి 63 ఉండే. సో లెట్స్ సీ ఎట్లా వస్తుందో. 63కి 68కి ఎన్ని కిలోలు పెరిగినా? రామ్ 5 కిలోలు. అమ్మో బరువు ఉంది. అమ్మా సో గైస్ మరీ ఓవర్ చేస్తే ఇంజురీలు అవుతాయి. సో బాడీ వెయిట్ పెరిగింది, స్ట్రెంత్ కూడా కొంచెం డ్రాప్ అయినట్టుంది. చూడాలి. అమ్మో నేను నొప్పిలేస్తుంది. ఫిజిక్ అప్డేట్ అనమాట. సో మన భయ్యాది ఇట్లుంది, చెప్తున్నా మన భయ్యాది ఇట్లుంది. కట్ అయితే స్టార్ట్ చేసిండు. సో మినీ కట్ అంట. సో నా బాడీ కండిషన్ కూడా చూపిస్తా. Don't wanna test your luck with me. I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You are not as tough as I don't slack, don't lose, learn your lesson yet. When I get to choose what I do. సో గైస్ ఎట్లా అనిపించింది వీడియో ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఎట్లా అనిపించింది మన బ్యాక్ వర్కౌట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎట్లా ఉందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా మంచిగా ఉందని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే స్ట్రగులింగ్ ఉంది ఇప్పుడు మనకి. కెమెరా హ్యాండిలింగ్ అంతా మనకంతా తెలియదు కదా. ఊరికే గడికి అడుగుతున్న విషయం మంచిగా వస్తున్నానా కెమెరాలో యాంగిల్ పడుతున్నానా లేదా అని చెప్పేసి ఒకటి అడుగుతున్న విషయం. సో అట్లా సో వచ్చింది బ్రో, మంచిగానే ఉంది. ఇట్నే కంటిన్యూ చేద్దాం. నాకైతే ఫోన్ తోటి తీయడమే బాగా కన్వీనియన్స్ ఉంటుంది. ఏముంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. ఇదన్న అట్లా యూజ్ చేయలేము. అదొక భయం ఉంది నాకు. చేతిలో పట్టుకుంటే కూడా అదొక గుండె దగ్గర అని కొట్టుకుంటుంది. అదొక దమ్దమ్ ఉంది అంతా నాకు. ఎట్లుందో ఖచ్చితంగా చెప్పేసి కామెంట్ చేస్తే కంటిన్యూ అయిపోదాం. క్లారిటీ వైజ్ అని ఏమున్నా దీని గురించి మన సెట్టింగ్స్ చేసినా అని అది కూడా కామెంట్లో చెప్తే బాగుంటుంది, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఈరోజు వీడియోకి అయితే ఇంతే. ఇంటికాడ పోయి అన్నీ తిప్పి చూపిద్దామంటే నాకు అంతా అంత హ్యాండిలింగ్ అంతా వస్తలేదు. మెల్లమెల్ల నేర్చుకుంటా అన్నీ తిప్పుతా, బయట మొత్తం బ్లాగింగ్లు అన్నీ చేద్దాం. ఇప్పటికైతే ఇది ఇంతతోటి ఆపేస్తున్నా. ఈ వీడియో మొత్తం కెమెరాలనే ఇచ్చినాం మనం. కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది. వీడియో అయితే ఇంతే. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి, పక్కకి స్క్రీన్ షాట్స్ వచ్చి ఫాలో అయిపోండి. ఈ రోజు కింద గైస్ ఉంటా. బాయ్, పీస్.